అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖలో ఎండలు చాలా తీవ్ర రూపం దాలుస్తున్నాయని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మార్చిలో 34, 35, 36 ఈ రోజుకి గణనీయంగా పెరుగుతుందని చెప్పాలి. నిజంగా ఈ రానున్న అసలు యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే, జూన్లో అయితే పెరిగే ఎండలు ఈసారి ఫిబ్రవరి, మార్చిలో అయితే చాలా తీవ్ర ఎండలు తలపిస్తున్నాయని చెప్పాలి. అయితే రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ రోజు అయితే విశాఖపట్నంలో 34 నుంచి 36 వరకు ఎండలు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు. అసలు సాధారణంగా విశాఖలో అందులోని ఆదివారంలో చాలా ఎక్కువగా ఈ టూరిస్టులు కానీ లేదంటే విశాఖవాసులు కానీ ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటుంటారు బీచ్. అలాంటిది బీచ్ అంతా మొత్తం ఖాళీగా ఉండే సమయం అయితే దర్శనమిస్తుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ ఎండల తీవ్రత. నిజంగా ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది. నిజంగా మే, జూన్లో వచ్చే ఎండ టెంపరేచరు ఇప్పుడే మొత్తం తలపిస్తుంది. అయితే ఈ ఎండల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ కానీ వైద్యులు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఎక్కువగా డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎండల్లో తిరిగితే డీహైడ్రేషన్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఈ పీక్ అవర్స్ ఎప్పుడైతే ఈ 11 నుంచి ఈ 4 వరకు అయితే ఈ పీక్ అవర్స్లో ఎవరు అతిగా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అలాగే వెళ్ళకూడదని చెప్పి అయితే వాతావరణ శాఖ కానీ వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. ఏదైనా ఈ డీహైడ్రేషన్ వల్ల చాలా ప్రభావం అయితే చూపిస్తుంది. కంపల్సరీగా ఓఆర్ఎస్లు కానీ ఇవి కానీ తాగుతూ ఉండాలి. అలాగే ఈ రానున్న రోజుల్లో ఈ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మార్చి నెలలోనే ఈ విధంగా అయితే ఈ టెంపరేచర్ ఉంటే రానున్నది మే, జూన్, జూలైలో అయితే మటుకు ఇంకా తీవ్రంగా ఎండలు పెరిగే అవకాశం ఉంది. ఇదంతా మొత్తం ఈ పరిస్థితి ఏర్పడడం వల్ల చాలా తీవ్రంగా ఎండలు కాస్తే ప్రస్తుతానికైతే మటుకి విశాఖ, ఉత్తరాంధ్రలో అయితే ఎండలు తారెక్కిస్తున్నాయనే చెప్పాలి. నిజంగా ఈ నేపథ్యంలో అయితే మటుకు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా పని ఉంటేనే కానీ వెళ్ళకూడదు. అలాగే ఓఆర్ఎస్లు కానీ లిక్విడ్లు కానీ అలాగే పౌడర్స్ కానీ క్యారీ చేయాలి. ఎక్కడైనా తప్పకుండా వెళ్ళాలంటే అని చెప్పి అయితే ఈ వాతావరణ శాఖ డాక్టర్లు సూచిస్తున్నారు. ఏదైనా ప్రస్తుతానికైతే మటుకి 34 టెంపరేచర్ కాస్త రోజుకి గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి ఈ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీడ పట్టునే ఉండాలని చెప్పి అయితే వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ ఉత్తరాంధ్ర ప్రజలైతే మటుకి ఈ ఎండలు చూసి గగ్గోలు పెట్టే పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా రానున్న రోజుల్లో మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఇది ఎండలకు సంబంధించి విశాఖ నుంచి అప్డేట్. శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.